అన్నలు తమ్ముడు రెండవ భాగం. మిత్రుడికి స్పృహ వచ్చి చూసేసరికి చుట్టూ నీరు కనిపించింది. అతను కళ్యాణి నిద్ర లేపేసరికి ఆమె పరిస్థితి చూసి భయపడి ఏడవసాగింది. ఏడవకు, ఇంకా నయం, మనం మునిగిపోలేదు అన్నాడు మిత్రుడు. త్వరలోనే వాళ్ళున్న కొయ్యపలక ఒక ఒడ్డుకు వచ్చింది. ఇద్దరూ ఒడ్డెక్కారు. వాళ్ళు అక్కడ ఉన్న చెట్ల మధ్యగా వెళ్ళి ఒక గుడిసెను చేరుకున్నారు. ఇద్దరికీ ఆకలిగా ఉంది. అక్కడ ఏమైనా తినడానికి దొరుకుతుందేమోననుకుని ఆ గుడిసెలోకి వెళ్లారు. లోపల చీకటి చీకటిగా ఉంది. గుడిసె మధ్య ఒక ముక్కాలి పీట మీద ఒక వింత ముసలిది కూర్చుని ఉంది. అవ్వా, తినటానికేమన్నా ఉందా అన్నాడు మిత్రుడు. నేనీ పీట వదిలి లేవలేను. ఆ మూల గిన్నెల్లో ఆహారం ఉంది, మీరే తీసుకోండి అన్నది ముసలిది వణుకుతున్న గొంతుతో. వాళ్ళిద్దరూ ఆ మూలకు పోతుండగా కప్పు నుంచి ఒక బ్రహ్మాండమైన కత్తి పెద్ద చప్పుడుతో వారి వెనక పడింది. అదృష్టవంతులు, ఆ కత్తి మీ మీద పడితే చచ్చి ఉందురు అన్నది ముసలిది. అలాంటి కత్తిని ఎందుకు వేళ్లాడగట్టావు అని మిత్రుడు అడిగాడు. అది నేను వేళ్లాడగట్టలేదు, నేనీ పీటకు ఇలా అతుక్కుపోయి ఉన్నాను. ఎవరు వచ్చి నన్ను విడుదల చేస్తారా అని చూస్తున్నాను అన్నది ముసలిది. మిత్రుడు కళ్యాణి కలిసి గిన్నెల్లో ఉన్నదంతా తినేశారు. అయ్యో అవ్వా, నీకేమీ మిగల్చకుండా అంతా మేమే తినేశాం అన్నాడు మిత్రుడు. తింటే తిన్నారు, నా విచారమల్లా మీరు నన్ను విడుదల చెయ్యలేరే అని. మీరు మరీ పిల్లలు కాకుండా కాస్త పెద్దవాళ్ళైతే బాగుండేది అన్నది ముసలిది. నేను బలం గలవాణ్ణే అన్నాడు మిత్రుడు ధైర్యంగా. ఆ కత్తితో నా తల నరికేపాటి బలం ఉన్నదా అన్నది ముసలిది. అదేం పని, నేను చెయ్యను అన్నాడు మిత్రుడు. నా కోసమైనా చెయ్యాలి బాబూ, ఎవరైనా నా తల నరికితేనే గాని నాకీ ముక్కాలి పీట నుంచి విముక్తి లేదు. అప్పుడు గాని ఇక్కడ అదృశ్యంగా ఉన్న మహానగరం కనబడదు. నా తల నరికే బలమే నీకు ఉండాలి గాని నువ్వు ఆ మహానగరానికి రాజైపోతావు అన్నది ముసలామె. కళ్యాణి సహాయంతో నేను నీ తల నరకగలనవ్వా అన్నాడు మిత్రుడు. మిత్రుడు ఎంతో చెప్పిన మీదట గాని కళ్యాణి ముసలామె తల నరకడానికి ఒప్పుకోలేదు. చివరకు ఇద్దరూ తమ బలమంతా ఉపయోగించి కత్తినెత్తారు. మిత్రుడు కత్తిని ముసలామె మెడమీదికి విసిరేటప్పుడు కళ్యాణి గట్టిగా కళ్ళు మూసుకుంది. మరుక్షణంలో ముసలామె తల తెగి కింద పడింది. అంతలోనే చుట్టూరా కోలాహలం వినిపించింది. రాజుగారికి జై అని జనం గోలగా అరుస్తున్నారు. పిల్లలిద్దరూ వింతగా చూశారు. వాళ్ళున్న గుడిసె అదృశ్యమైపోయింది. చుట్టూ ఎత్తైన మేడలు, విశాలమైన వీధులు, వాటిలో వేగంగా పోతూ రథాలు, బళ్ళు కనిపించాయి. అసంఖ్యాకులుగా జనం కనిపించారు. సంగీతము, వాద్యాలు వినపడుతున్నాయి. జనం మిత్రుణ్ణి, కళ్యాణిని తమ భుజాల మీద ఎత్తుకుని రాజభవనానికి వెళ్లారు. మమ్మల్ని శాపం నుంచి విడిపించారు, మీరే మాకు ఏలికలు అన్నారు వాళ్ళు. వాళ్ళిద్దరికీ మహావైభవంగా పట్టాభిషేకం జరిగింది. వాళ్ళు ఇంకా పసివాళ్లే అయినా ఎంతో సమర్థతతో రాజ్యపాలన చేశారు. మరో 5 ఏళ్లు గడిచాయి. ఇద్దరూ ఇప్పుడు 17 ఏళ్లవాళ్లు. ఇక తాము వివాహం చేసుకుందామని వాళ్ళు అనుకున్నారు. ఈ మాటకు ప్రజలు ఎంతో హర్షించారు. పెళ్లి ఇంకా కొద్ది రోజులున్నదనగా కళ్యాణి మిత్రుడితో, మన పెళ్లికి మా అమ్మను, నాన్నను, నా అక్కలను పిలుద్దామని ఉంది. వాళ్లకు కాస్త కబురు పంపించు అన్నది. వాళ్లతో పాటు నా అన్నలు కూడా వస్తారు. వాళ్ళు నన్ను చంపాలని చూశారు. నీకు తెలుసు కదా, మనని మీ తండ్రి ఏట్లో వదిలేయటానికి కూడా వాళ్లే కారణం అన్నాడు మిత్రుడు. కాని కళ్యాణి అదే పనిగా బతిమాలిన కారణం చేత అతను ఆమె కోరికను ఆమోదించాడు. వార్తావాహులు కళ్యాణి తండ్రి వద్దకు వెళ్ళి, మా రాజుగారు తమ వివాహానికి మిమ్మల్ని సకుటుంబ పరివార సమేతంగా దయచేయవలసిందిగా కోరుతూ మమ్మల్ని పంపారు అని చెప్పారు. ఇంతకాలంగా రాజ్యమేలుతున్నాను గాని మీ రాజ్యం పేరే వినలేదు. మీ రాజధాని ఎక్కడ ఉంది అని కళ్యాణి తండ్రి వారిని అడిగాడు. పెళ్లి కానున్నది తన కుమార్తెకేనని ఆయనకు తెలియదు. తమరు మా నగరాన్ని గురించి వినే అవకాశం లేదు. శాపవశాన మా నగరం 5 ఏళ్ల క్రితం వరకు భూగర్భంలో ఉండిపోయింది. 100 ఏళ్ల పాటు ఆ నగరాన్ని చూసిన వారు లేరు అన్నారు మిత్రుడి దూతలు. అయితే అలాంటి నగరాన్ని తప్పక చూడవలసిందే అంటూ కళ్యాణి తండ్రి తన వారందర్నీ ప్రయాణానికి సిద్ధం చేయించాడు.
తాను పంపిన దూతల వెంట వచ్చిన కళ్యాణి తండ్రిని, ఆయన 3 కుమార్తెలను, వారి పిల్లలను, వారి భర్తలైన తన అన్నలను మిత్రుడు స్వయంగా ఎదురు వచ్చి ఆహ్వానించాడు. వారిలో ఒక్కరు కూడా మిత్రుణ్ణి గుర్తించలేదు. గడిచిన 5 ఏళ్లలోనూ అతను చాలా ఎదిగి ఇప్పుడు తన పెద్ద అన్న కంటే కూడా గుప్పెడున్నాడు. ముసలామి తల నరికిన కత్తిని అతనిప్పుడు తేలికగా ఎత్తడమే కాక పట్టుకు తిరుగుతున్నాడు. అది అస్తమానము అతని రొంటిన ఉంటున్నది. కళ్యాణి కూడా గుర్తుపట్టరాకుండా మారిపోయింది. ఆమె తన అక్కల కన్నా కూడా మంచి సౌందర్యవతిగా తయారైంది. వాళ్ళ సౌందర్యం కొంతవరకు వాడిపోయింది. వాళ్ళ పిల్లలు మాత్రం పళ్ళల్లే చాలా చక్కగా ఉన్నారు. ఆమెను కూడా ఎవరూ గుర్తించలేదు. అమాంతం తన తల్లిని, అక్కలను కావలించుకోవాలన్న ఉద్రేకాన్ని కళ్యాణి అతి కష్టం మీద నిగ్రహించుకుంది. వివాహ సందర్భంలో జరిగిన విందులో మిత్రుడు మామగారిని తన పక్కనే కూర్చోబెట్టుకుని, తమరిని సకుటుంబంగా రమ్మని ఆహ్వానించాను. తమ వారంతా ఇక్కడ ఉన్నట్టేనా అని అడిగాడు. రాజు ఒక్కసారి అందర్నీ కలయచూసి, అందరమూ వచ్చాం అన్నాడు. తమకు 4 కుమార్తెలను విన్నానే అన్నాడు మిత్రుడు. 4 ఉండేవారు, కానీ నా ఆఖరి కుమార్తె 5 ఏళ్ల క్రితం చనిపోయింది అన్నాడు రాజు. ఎలా పోయిందో అన్నది కళ్యాణి. నీటిలో మునిగి అన్నాడు రాజు. ఆమెకు రక్షకులను పెట్టలేదు కాబోలు అన్నది కళ్యాణి. అదొక దుస్సంఘటన, దాని గురించి మాట్లాడడం నాకిష్టం లేదు అన్నాడు రాజు. దయచేసి ఆ దుస్సంఘటన ఏమిటో చెబుదురు అని కళ్యాణి ప్రాధేయపడింది. రాజు కథ యావత్తూ చెప్పి పెద్ద విచారంలో ఉన్నట్టు కనబడ్డాడు. ఆ పిల్లలను నీటిలో ముంచి చంపినందుకు తర్వాతనైనా పశ్చాత్తాపపడ్డారా అని మిత్రుడు రాజును అడిగాడు. రాజు తల ఆడించి, మన్నాడే ఎంతో విచారించాను. నది వెంబడి ఒక పడవను పంపి పిల్లలు దొరికితే ఇంటికి తెమ్మన్నాను. కానీ నా భటులకు పిల్లలు పడుకున్న కొయ్యపలక మాత్రమే దొరికింది. వాళ్ళు నీటిలోకి దొర్లి ఎక్కడో మునిగిపోయి ఉండాలి అన్నాడు. కళ్యాణి ఉద్రేకం ఆపుకోలేక బయటపడబోయింది. కానీ మిత్రుడు ఆమె చెయ్యి గట్టిగా నొక్కి వారిస్తూ, మీరు చేసిన పాడు పనికి పశ్చాత్తాపపడడం సరి అయిందే. ఎందుకంటే ఆ పిల్లలు చేసిన ద్రోహం ఏమీ లేదు. ఎవరో వాళ్లకు మత్తుమందు ఇవ్వటం చేత వాళ్ళు నిద్రపోయి ఉంటారు అన్నాడు రాజుతో. రాజు ఆశ్చర్యపడి, ఇదంతా మీకెలా తెలుస్తుంది అన్నాడు. ఎలా తెలుస్తుందంటే, మీరు నీటిలో ముంచమని ఉత్తరవిచ్చిన చెంచుకుర్రాణ్ణి నేనే గనక అన్నాడు మిత్రుడు. నేనే నీ కూతుర్ని, నన్ను గుర్తుపట్టలేదా అంటూ కళ్యాణి చప్పున లేచి నిలబడింది. అదే క్షణంలో మిత్రుడి అన్నలు కత్తులు దూసి లేచారు. శుద్ధ అబద్ధం, మా తమ్ముడు ఏనాడో చచ్చాడు అన్నారు వాళ్ళు. లేదు, నేను బతికే ఉన్నాను. నన్ను చంపాలని సింహాలకు వేశారు, ఇంకేవేవో చేశారు, కానీ నేను చావలేదు. అది అలా ఉంచి నేను మీ తమ్ముణ్ణని నా నోటితో చెప్పలేదు. మీరు చెంచులన్న సంగతి ఎందుకిలా బయట పెట్టుకున్నారు? అది దాచడానికే కదా నన్ను మీరు చంపయత్నించింది అన్నాడు. ఈ మాటలను వింటూనే రాజుగారి పెద్ద కుమార్తెలు 3 చప్పున లేచి నిలబడ్డారు. ఏమిటి, మీరంతా చెంచులా? నిజమేనా అన్నారు. శుద్ధ అబద్ధం అంటూ అన్నలు కత్తులతో మిత్రుడిపైకి వెళ్లారు. మిత్రుడు తన భారీ ఖడ్గాన్ని ఒక్కసారి విసిరి వాళ్ల చేతుల్లోని 3 కత్తులు అంత దూరాన పడేటట్టు కొట్టాడు. మీరింకేం నిజాన్ని కప్పిపెట్టగలరు? నన్ను చంపడం కూడా ఇక మీ తరం కాదు. నేనిప్పుడు వెనకటి అర్భకుణ్ణి కాను. జరిగిన దానికి మన్నించమని మీరు మీ భార్యల కాళ్ల మీద పడండి. పాపం, వాళ్ళని చాలా కాలం మోసగించారు అన్నాడు మిత్రుడు. అన్నలు తల్లో వంచుకున్నారు. కళ్యాణి అక్కలు తమలో తాము కూడబలుక్కుని, ఇన్నేళ్లు వాళ్లతో కాపరం చేసి పిల్లల్ని కూడా కన్నాం, వాళ్లను క్షమించడమే మంచిది అనే నిశ్చయానికి వచ్చారు. కానీ వాళ్ళు తమ భర్తలను ఒకందుకు క్షమించలేకపోయారు. వాళ్ళు తమ బుల్లి చెల్లెలు హత్యకు పూనుకున్నారు. తమ సొంత తమ్ముణ్ణే చంపాలని చూశారు. అవి క్షమించరాని నేరాలు. నేను కళ్యాణి కూడా వాళ్లను క్షమిస్తున్నాం, మీరెందుకు క్షమించరాదు అన్నాడు మిత్రుడు తన వదినగార్లతో. మిత్రుడి అన్నలు 3 తమ భార్యలను క్షమాపణ వేడుకున్నారు. ఎలాంటి అరమరలు లేకుండా మిత్రుడి వివాహ మహోత్సవం సలక్షణంగా జరిగిపోయింది. అంతా సుఖంగా ఉన్నారు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.